బంగారి ఇవ్వక్క. సార్ తీసుకోండి, బాగుంటుంది, తినండి. ఏంటి చూస్తున్నారు? తినండి. ఓ, స్పూన్ కావాలా? పర్లేదు, వద్దులే. అందరూ ఒట్టి చేతులతోనే తింటారు, అందుకే మీకేమైనా స్పూన్ కావాలేమో అని అడిగాను. పర్లేదు, నేను చేత్తోనే తినేస్తాను. తినండి. అక్క, ఈ రోజు టేస్ట్ అద్దరిపోయింది. అమ్మా. బంగారి, నువ్వు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటావా? తినాలనుకుంటే వస్తాను. ఇలాంటి తోపుడు బండిలో ఫుడ్ తింటే మనసుకి హాయిగా ఉంటుంది. సార్, మీరు నిజంగా మారారంటే నాకు సంతోషమే. మారాను అని మీరు ఇంత స్వీట్గా బిహేవ్ చేయనక్కర్లేదు, సరేనా? మీరు ఝాన్సీ అమ్మకి నచ్చినట్టు కొంచెం బాధ్యతతో నడుచుకున్నారంటే ఝాన్సీ అమ్మకి కంగారు లేకుండా ఉంటుంది. అదే కదా మనం ఆవిడకి ఇవ్వగలిగే సంతోషం. ఇంకేమైనా కావాలా బంగారి? వద్దక్క, చాలు. బాబు, నీకేమైనా కావాలా? చాలక్క. సరే బంగారి, నేనేం చేస్తే నువ్వు నమ్ముతావు చెప్పు? బంగారి, ఆన్సర్ చెప్పు. వెళ్ళు బంగారి, చెప్పు బంగారి. ముందు చేయి కడుక్కోండి. దీంతో ఎక్కడికొచ్చి తింటున్నాడా? బంగారి, ఆన్సర్ చెప్పనే లేదు. టైం అయింది, బయలుదేరదామా? వెళ్దాం సార్. బంగారి, ఎంత అయిందక్క? సార్ ఉండండి, నేనే కదా తీసుకుని వచ్చాను, నేనే ఇస్తాను. ఇదిగో అక్క. బంగారి, నిన్నే కదా అడుగుతున్నాను, ఏదో చెప్పు. నేను ఆల్రెడీ చెప్పానే, మీరు మీకు నచ్చినట్టుంటే చాలు. వెళ్దామా? నడవండి, పదండి. వస్తా అక్క. జాగ్రత్తగా వెళ్ళమ్మా బంగారి. సరే అక్క. హాయ్ అమ్మా. ఆ పాట సూపర్గా ఉంది కదా? అవునే, బాగుంది. ఏ, ఇంకేదైనా ఛానల్ పెట్టొచ్చు కదా? ఉండమ్మా, ఈ సాంగ్ ఒకటి అయిపోని. కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో చూడమ్మా. బాగా చూడు. 24 గంటలు నువ్వు టీవీ ముందే ఉండు. ఇంకా టైం దొరికితే మొబైల్ కూడా చూడు. అదే కాక ఇంకా టైం ఉందనుకో, బాగా తిని పడుకో. అమ్మా, ఎందుకండి బిడ్డను పట్టుకొని తిడుతున్నారు? దాన్ని కాదు, ముందు నిన్న అనాలి. ఇది మనమ్మాయేనా? అక్కడ రవి, బంగారి ఇద్దరు కలిసి బయటికెళ్ళి హోటల్లో భోజనం చేస్తున్నారు. ఇదేం చేస్తుంది మరి? అది అక్కడ తినిందని వెంటనే నేను ఇక్కడ తినేయాలి నాన్న. నేను తర్వాత తింటాలే నాన్న. దద్ది దద్ది దద్ది, నువ్వు ఇలానే ఉన్నావనుకో, ఆ బంగారి మన రవిని ఏదో రోజు తీసుకుని వెళ్ళిపోద్ది. అప్పుడు మన కుటుంబం అంతా కలిసి మనమందరం వాళ్ళకి అక్షింతలు వేసి కాంగ్రెస్ చెప్పాల్సి ఉంటుంది. ఏ అమృత, నువ్వు దానికేం చెప్పవా? మీరు వెళ్ళండి, నేను దానికి నచ్చి చెప్తాను. వెళ్ళండి. ఏదో ఒకటి తగలబెట్టండి, పోండి. చూడమ్మా, నాన్న ఏమంటున్నారు? నీకు బావని పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? అమ్మా, రవి బావనే నాకు మొగుడు. అది ఎవరొచ్చినా మార్చలేరమ్మా. దానికి నువ్వు ఆశపడితే మాత్రం సరిపోదే. తనకి నువ్వు నచ్చాలి కదా. దానికి నువ్వేమైనా చేస్తున్నావా? అమ్మా, నేను ఏం చేయాలంటావమ్మా? బావ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాడు. సరే, అప్పుడు నువ్వే ఆఫీస్కి వెళ్ళు. అక్కడ ఏదైనా పని చేస్తానని నువ్వే తీసుకో. తనతోనే ఉండేటట్టుగా చూసుకో. ఒక విషయం మీద ఆశ పెంచుకుంటే మాత్రమే సరిపోదు. దాన్ని సాధించడానికి కొంచెమైనా కష్టపడాల్సి ఉంటుంది. నువ్వు రవిని పెళ్లి చేసుకోవడం మీదనే మన కుటుంబ భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు. టీవీ గీవీ అన్నీ చూడ్డం తగ్గించుకో. రవి బావని నీ వలలో ఎలా పడేసుకోవాలనేది మాత్రమే ఆలోచించు. సరే అమ్మా. సరే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
వెన్నెలా ఇటు చూడు, అమ్మ నాన్నలు చెప్పింది వినకు. రవి బావకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు నీ మనసులో లేనిపోని పెంచుకున్నావే అనుకో, తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. ఫస్ట్ నువ్వు మాట్లాడకన్నా. నిజంగానే బావకి నా మీద బోలెడంత లవ్ ఉంది. అది బావ మనసు లోపల ఉందన్నా. అది నేను ఏదో ఒకటి చేసి బయటకు తీసుకొని వస్తాను. నువ్వు మాత్రం వర్షని వెనక తిరగొచ్చు, నేను మాత్రం బావ వెనక తిరగకూడదా? పా. ఖచ్చితంగా ఈ వాచ్ బావకి నచ్చుతుంది. ఈ వాచ్ బావ పెట్టుకున్న దగ్గర నుంచి 24 గంటలు బావ నన్నే తలుచుకుంటూ ఉంటాడు. బావా, చెప్పు వెన్నెలా. ఒక్క నిమిషం ఇటు చూడు బావా. ఏంటి విషయం చెప్పు. సరే, కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో బావా, చెప్తాను. ఎందుకు వెన్నెలా? కళ్ళు మూసుకో బావా. చెయ్యి చాపు. ఏంటి వెన్నెలా, ఏంటిది? బావా ప్లీజ్ బావా, చెయ్యి ముందుకు చాపొచ్చు కదా. ఏ ఏంటిదంతా? వాచ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా. నీ చేతికి బాగా సెట్ అయింది బావా. ఏమైంది బావా? ఈ మోడలు నా దగ్గర ఆల్రెడీ ఉంది. నాకిదొద్దు, తీసుకుపో. ఏంటి బావా, ఎంత ఆశగా తీసుకొని వచ్చాను తెలుసా? ఆల్రెడీ ఒకరి దగ్గర ఉన్న వస్తువుని ఎవరైనా మళ్ళీ ఇస్తారా? నా దగ్గర ఉంది అని చెప్తున్నాను కదా, తీసుకుపో. ఇంకెవరికైనా ఇచ్చేసే. మామయ్యకి ఇచ్చే, ఆయన కట్టుకుంటారు. నాకొద్దు, తీసుకెళ్ళు వెన్నెలా. రవి సార్, బంగారీ. రవి సార్, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడే చూస్తా. థ్యాంక్స్. చా. బావా, దానికి థ్యాంక్స్ చెప్తున్నావేంటి? అవును, తను ఫైన్ ఇచ్చి వెళ్ళింది కదా. నేను ఎంతో ఆశపడి నీకోసం ప్రతి షాప్కి తిరిగి వెతికి ఒక గిఫ్ట్ తీసుకొని వస్తే అది బాగుందా బాగోలేదా అని సరిగ్గా చూడకుండానే వద్దు అని తిరిగిచ్చేస్తున్నావు. కానీ అది ఒక ఫైల్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ అంటున్నావు. ఏం కావాలి నీకు ఇప్పుడు? నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ అనేదే లేదా బావా? నేనంటే నీకు అసలు ఇష్టం లేదా? వెన్నెలా, ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? నేను ఫీల్ అవుతుంటే నీకు అరుస్తున్నట్టుందా? వెన్నెలా, ఒక విషయం అర్థం చేసుకో. ఈ వాచ్ ఇవ్వటాలు, దూరం నుంచి నన్ను చూడటాలు, నా అటెన్షన్ కోసం ఎదురు చూడటం, ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. అయితే నేనంటే నీకు ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒకటిగానే పెరిగాం కదా బావా. నేను నిన్ను ఎంతగా లవ్. స్టాప్ ఇట్ వెన్నెలా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నా టైప్ కాదు వెన్నెలా. నేను నిన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అని కల్లో కూడా అనుకోకు. ఈ విషయంలో ఎవరేం చెప్పినా మారదు, పెళ్లి జరగదు.